వెల్కమ్ టు వికటయాత్రి. వచ్చేసాం ఈరోజు మన కొత్త వీడియో మురుదేశ్వర్‌తో. మనం ప్రీవియస్ వీడియో ఉడిపి వెళ్ళాము. ఉడిపి నుంచి మురుదేశ్వర్ ఎలా చేరుకోవాలి? మురుదేశ్వర్ అక్కడ అసలు ఏముంది? హైదరాబాద్ నుంచి మురుదేశ్వర్ ఎలా వెళ్ళాలి? మురుదేశ్వర్ అనేది వెస్ట్ కోస్ట్‌లో ఒక టౌన్. ఒక స్మాల్ టౌన్ అనమాట వెస్ట్ కోస్ట్‌లో. మనకి ఈస్ట్ కోస్ట్‌లో చిన్న టౌన్స్ ఎలా ఉన్నాయో అలాగా. సో, మనకిది ఉడిపికి ఆల్మోస్ట్ గోకర్ణకి మధ్యలో అయితే ఉంటుంది. సో, మేమైతే ఉడిపి నుంచి బస్ ఎక్కైతే ఇలా వెళ్ళాము అనమాట డైరెక్ట్ మురుదేశ్వర్. మీరు ట్రైన్‌లో వెళ్ళాలనుకుంటే హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ట్రైన్ అయితే ఉంది. ట్రైన్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు ఈ ఛానల్ గనుక ఫస్ట్ టైమ్ విజిట్ చేసి ఈ వీడియో చూస్తున్నట్టయితే ఇంతకుముందు వీడియోలు కూడా చూడండి బాగుంటాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వీడియో షేర్ చేయండి. వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇదేనండి మన ఉడిపి నుంచి మురుదేశ్వర్‌కి ఎక్కినైతే బస్సు. ఇక్కడ కండక్టర్‌లకి మెడలో ఐడీ కార్డ్ లాగా ఫోన్‌పే స్కానర్ పెట్టారు. డిజిటల్ ట్రాన్సాక్షన్ డైరెక్ట్‌గా. సో, మన బస్సు అయితే ఉడిపి నుంచి స్టార్ట్ అయింది. ఉడిపి నుంచి చూసారా వ్యూస్ ఎంత బాగున్నాయో, సముద్రం కదా, వెస్ట్ కోస్ట్ కదా. నా ఉడిపి వీడియో తెలియాలంటే ఉడిపిలో ఏం చేశానో డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ని. ప్రీవియస్ వీడియో అయితే చూడండి. సో, ఇక్కడ మనం ఉడిపి నుంచి మురుదేశ్వర్ అయితే వెళ్తున్నాము. మన రోడ్డు మార్గాన్ని చూస్తే కనుక మీరు పక్కనే బీచ్, అటుపక్క రివర్ ఉంది. మీరు ఇక్కడ బీచ్లో అబ్జర్వ్ చేస్తే ఏవో టీ షేప్ రాళ్ళల్లో ఉన్నాయి కదా, అవేంటనుకుంటున్నారా? సముద్రం రోడ్డుని కొట్టేయకుండా గార్డ్ అనమాట అది. సో, ఈ రాళ్ళన్నీ ఒక కుప్పలా పోసి రోడ్డుని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట సముద్రం నుంచి ఒడ్డు కొరవకుండా. సో, ఈ రోడ్డు ఇక్కడ ఎలా ఉంది కదా మ్యాప్స్లో, లైవ్లో ఎలా బ్యూటిఫుల్గా ఉంది చూద్దాం రండి. వావ్! 2 కళ్ళు చాలవండి చూడడానికి. అసలు ఎంత అద్భుతంగా ఉందో. నేను బస్సు ఎందుకు ఎక్కానురా బాబు అనిపించింది. తప్పు చేశానా బస్సు ఎక్కి? ఎక్కడ దిగి ఆపి వెళ్ళిపోవడానికి లేదు. దిగి వెళ్ళాలని ఉంది నాకేమో. అనవసరంగా బస్సు ఎక్కేసానా కంగారు పడి, ఏమైనా ట్యాక్సీ కానీ, ఆటో కానీ మాట్లాడి ఈ ప్లేస్ కవర్ చేసుకొని వెళ్ళాల్సిందని బాధపడ్డా. అంత బాగుంది చూసారా? ఒక పక్క రోడ్డు, అటుపక్క సముద్రం, ఆ రాళ్ళు, ఆ రాళ్ళ చుట్టూ అసలు ఇసుక కూడా అలా పోసి ఎంత బాగుందో. చూసారా బ్లాగర్స్ కూడా ఎలా తిరుగుతున్నారో అలాగా. చాలా బాగుంది. 2 కళ్ళు అయితే సరిపోవు. నాకైతే దిగి వెళ్ళిపోవాలనిపించింది. కానీ ఏం చేస్తాం, బస్ టికెట్ కూడా తీసేసుకున్నాం. ఇక్కడ ఆపితే దిగితే మళ్ళీ బస్సు వస్తుందో లేదో కూడా తెలియదు. సో, ఇదైతే పక్కా ఒక పెద్ద టూరిస్ట్ స్పాట్. నేను మిస్ చేసినట్టు మీరెవరూ మిస్ చేయకండి. చూడండి రాళ్ళలో దిగి ఎలా ఆడుకుంటున్నారు సముద్రంలో. ఈ రాళ్ళు సముద్రం చూస్తే నాకైతే మా కాకినాడ ఉప్పాడ బీచ్ గుర్తొచ్చింది. అంత బాగుంది ఇది. కానీ మా ఉప్పాడ బీచ్ రైడ్గా ఎకదాటిగా రాళ్ళు ఉంటాయి, ఇక్కడ అలా కావు. మళ్ళీ చెప్తున్నా, మీరు ఈ స్పాట్ని అయితే మిస్ చేయకండి అసలు. ఏదో కార్ పార్కింగ్ లాట్లో ఉంది కదా, కార్ పార్కింగ్ ఏం కాదండి, ఇది మురుదేశ్వర్ బస్ స్టాండ్. చిన్న బస్ స్టాండ్ అనమాట. అలా కిలోమీటర్ నడిస్తే బస్ స్టాండ్ నుంచి వచ్చేసామండి టెంపుల్కి. చూసారు ఇక్కడ కార్ పార్కింగ్ ఎంత పెద్ద లాట్ ఇచ్చారో టెంపుల్ బయటే. జనాలు కూడా గట్టిగానే ఉన్నారు. ఎక్కడో కింద మూల వెస్టర్న్ కర్ణాటకలో కూడా కర్ణాటక వెహికల్స్ తర్వాత ఆంధ్ర తెలంగాణ వెహికల్స్ ఎక్కువ ఉన్నాయండి. మన తెలుగు వాళ్ళకి అంత పిచ్చి. అక్కడ గోపురం కింద 2 లైన్లు ఉంటాయి. మీరు చూసుకోండి. ఒకటి లిఫ్ట్ లైన్, ఒకటి దర్శనం లైన్. చాలామంది దర్శనం అనుకుని లిఫ్ట్ లైన్లోనే వెయిట్ చేస్తారు. సో, మీరు లోపలికి వెళ్ళిపోతే దర్శనం లైన్ ఉంటుంది. ఇక్కడ దర్శనానికి పెద్ద ఎక్కువసేపు ఏం పట్టదు. బాగానే అయిపోతుంది ఫాస్ట్గానే. మన దర్శనానికి టెంపుల్ లోపలికి వెళ్తుంటేనే ఈ సముద్రం వైబ్స్ వస్తాయి. ఇది ఎగ్జాక్ట్గా సముద్రం ఒడ్డున ఉన్న టెంపుల్ అనమాట. సో, అందుకే ఎంత బ్యూటిఫుల్గా క్లిక్ అయింది. మీరు మురుదేశ్వర్ ప్లాన్ చేసుకునేటప్పుడు ఈవినింగే ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే సన్సెట్ వ్యూస్ అనేది చాలా బాగుంటాయి. ఇది వెస్ట్ కోస్ట్ పడమర దిక్కున ఉంది కాబట్టి. ఇది సోషల్ మీడియా టెంపుల్ టైప్ కాబట్టి ఇక్కడ ఫోన్కి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు. సో, అందరూ లైన్ లోపల తిరగగానే అలా ఫోటోలు తీస్తున్నారు, వీడియోలు తీస్తున్నారు. సో, ఇక్కడ ప్రతి దేవాలయంలాగే వివిధ పూజలు అవి ఉంటాయి. వాటి రేట్స్ ఇలా ఉన్నాయన్నమాట. ఈ రేట్ కార్డు మధ్యలో ఉన్న చూసారా, అదే మూల విరాట్. ఈ టెంపుల్లో కూడా విఐపీ కల్చర్ అనేది చాలా ఎక్కువైపోయిందండి. సో, దర్శనానికి అయితే చాలా టైం పడుతుంది. బయట నుంచి లోపలికి అయితే ఫాస్ట్గానే వచ్చాం. కానీ ఎక్కడి నుంచి లోపలికి వెళ్ళడం, గర్భగుడిలోకి వెళ్ళడానికి చాలా టైం పట్టేసింది నాకైతే. అమ్మయ్య! మొత్తానికి గర్భగుడిలోకి అయితే వెళ్ళిపోయి దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. సో, ఇప్పుడు బయటకు వచ్చి లిఫ్ట్ అయితే ఎక్కుతాము. ఈ లిఫ్ట్ అనేది ఎక్కడుందంటే రాజగోపురం మధ్యలో నుంచి ఉంటుంది. అలా పైకెళ్ళి పైనుంచి వ్యూ చూస్తాము. పదండి. అబ్బా! గోపురం పైన 16థ్ ఫ్లోర్, 17థ్ ఫ్లోర్, 18థ్ ఫ్లోర్ 3 ఫ్లోర్ల నుంచి పైకి మనం చూడొచ్చనమాట వ్యూ. చూసారా శివుడి వ్యూ ఎంత బాగుందో. ఈ లిఫ్ట్ ఎక్కాలంటే టికెట్ అయితే తీసుకోవాలి. టికెట్ తీసుకున్న తర్వాత పైకైతే వస్తాము. చూసారు కదా అందరూ కిటికీల నుంచి ఎలా చూస్తున్నారో బయటికి. సో, మనం కూడా ఇలా కిటికీల నుంచి బయటకైతే వ్యూ చూడాలి. మేము వెళ్ళినప్పుడైతే ఫుల్ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. సో, ఈ కర్రలవి అడ్డేస్తాయి. ఏం కనబడలేదు సరిగ్గా. కానీ వ్యూ అయితే బాగా ఎంజాయ్ చేశాను. ఆ ఈశ్వరుని వ్యూ చూస్తే అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. ఎవరు కట్టారో కానీ ఆ స్టాట్యూ చాలా అద్భుతంగా భలే కట్టారు సముద్రపు ఒడ్డున. సన్సెట్ టైం కదండి. ఆ సన్ రైజ్ బీచ్ మీద పడి ఆ శివుడు వెనకాల ఎంత బ్యూటిఫుల్గా రిఫ్లెక్ట్ అయ్యాయి కదా. సో, బ్యూటిఫుల్గా ఉంది కదా బీచ్ కూడా. చేపల వాళ్ళ బోట్లు.
ఇంత అద్భుతంగా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను చాలా బీచెస్ చూశాను. కానీ బీచ్ మీద ఒక వ్యూ ఇంత బాగుంటుందని నాకు తెలీదు. సో ఇటు సైడ్‌తో వెళ్దాం. వావ్! ఇదైతే మురుదేశ్వర్ ఊరనమాట. చూసారు కదా! మొత్తం కొబ్బరి చెట్లు అవే ఉన్నాయి. ఏదో కేరళలో ఉంది కొద్దిగా. బీచ్ అద్భుతంగా ఉంది. ఆ దూరపు కొండలు ఉన్నాయి కదా! అవే వెస్టర్న్ ఘాట్స్. మనకి వైజాగ్‌లో ఈస్టర్న్ ఘాట్స్ ఎలాగో కర్ణాటకలో ఇవి వెస్టర్న్ ఘాట్స్ అనమాట. చాలా బాగుంది కదండీ వ్యూ. చూసారా ఫిషర్‌మెన్ బోట్స్ సముద్రంకి వెళ్ళకపోతే వేటకి ఇలా పడేశారు గుడి ముందే. ఎంత లష్ గ్రీనరీలో ఊరు చూసినా సరే నాకైతే మళ్ళీ ఆ శివుడు స్టాట్యూ చూడాలని ఉందనమాట. సో ఇటైతే వచ్చేసాను. మీరు అబ్జర్వ్ చేస్తే జూమ్ చేస్తున్నాను. ఆ శివుడి స్టాట్యూ కింద ఒక కేవ్‌లో ఉంది కదా! ఒక బిల్డింగ్ లాగా. అదొక కేవ్ మ్యూజియం అనమాట. అక్కడే టెంపుల్ హిస్టరీనంతా చెక్కి పెట్టారు శిల్పాల రూపంలో. సో ఇప్పుడు మనం అక్కడ కూడా వెళ్దాము. డీటెయిల్‌గా చూద్దాం. ఇక్కడేనండి మనం టెంపుల్ లోపల ఎంటర్ అవ్వగానే గోపురం కిందే మనకి లిఫ్ట్ అయితే ఉంటుంది. సో ఆ ఎన్ శెట్టి గారు లిఫ్ట్ అనేది కట్టించారు. ఈ రాజగోపురం లిఫ్ట్ టికెట్ వచ్చి పెద్దకి 20, చిన్న పిల్లలకి ₹10. ఇక్కడ 2 లిఫ్ట్‌లు అయితే ఉన్నాయి. ఒక లిఫ్ట్‌లో ఎంతమందైనా పడతారు. ఈ లిఫ్ట్ టైమింగ్స్ చూసారు కదా! మార్నింగ్ 7-12:45 మళ్ళీ మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7 వరకే ఉంది. సో టైమింగ్స్ అవి చూసుకొని వెళ్ళండి. ఇలా బయటికెళ్తున్నాను నేను. ఆ కేవ్ మ్యూజియం దగ్గరికి వెళ్దాం. అక్కడ ఆ కేవ్‌లో ఏం చెక్కారేంటో చూద్దాం. సో అలా టెంపుల్ బ్యాక్ సైడ్ నడుచుకుంటూ వెళ్ళిపోతే చిన్న అప్ హిల్ ఒక 400 స్టెప్లు ఉంటాయేమో. అన్నీ కూడా ఉండవు. చిన్న స్టెప్సే. అలా స్టాట్యూ దగ్గరికి అయితే నడుచుకుంటూ వెళ్ళిపోయాము. మొత్తం ఐస్ క్రీమ్ స్టాల్స్ ఇదేదో అమ్యూజ్మెంట్ పార్క్‌లో ఉంది టెంపుల్ కన్నా. చాలా బిజినెస్ ఎక్కువ ఉంది. సో అలా పైకి నడుచుకుంటూ వెళ్ళగానే ఒక టెంపుల్ అయితే ఉంది. ఈశ్వరుడి టెంపుల్. చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. ఈ టెంపుల్ లెఫ్ట్ సైడే కేవ్ మ్యూజియం ఎంట్రీ. దీనికి కూడా ఎంట్రీ టికెట్ ఉంది. ఎంట్రీ టికెట్ వచ్చేసి ₹20. సో మనం టికెట్ అయితే తీసుకున్నాం. కేవ్‌లోకి వెళ్ళే ముందు ఈ టెంపుల్ గురించి చెప్తాను. ఈ టెంపుల్ ఇప్పుడు ఇంత మోడర్న్‌గా ఉన్నా సరే ఇదేదో బిజినెస్ కోసం టెంపుల్ కాదు. ఇది త్రేతాయుగం నాటి సంబంధించిన టెంపుల్. చాలా ఓల్డ్ స్థల పురాణం ఉంది. నాకు తెలిసినంత వరకు చెప్పడానికి ట్రై చేస్తాను. నేను ఏమైనా తప్పు చెప్తే కామెంట్స్‌లో కరెక్ట్ చేయండి. ఇంక పురాణం వివరాల్లోకి వెళ్తే ఆత్మలింగం భూమి మీదకి వస్తే లంకా పట్టణం సుభిక్షంగా ఉంటుందని రావణ తల్లి ఆలోచించింది. దీనికోసం శివుడి కోసం ఘోర తపస్సే చేస్తుంది. కానీ శివుడు ఏమీ రెస్పాండ్ అవ్వడు. సో ఇది చూసి తన తల్లి బాధ చూసి రావణుడే దిగి వచ్చి నేను చేస్తానమ్మా తపస్సు శివుడికి ఘోర తపస్సు చేస్తానని చెప్పి ఘోర తపస్సుని అయితే స్టార్ట్ చేస్తాడు. అంత ఘోర తపస్సు అంటే దేవతలు సైతం భయపడ్డారు ఏం జరుగుతుందా ఏంటి అని. అంత ఘోర తపస్సు చేశాడు రావణుడు. సాక్షాత్ ఈశ్వరుడినే రప్పించుకుందని చెప్పి అలా తపస్సు చేస్తూనే ఉన్నాడు. దేవతలు సైతం భయపడ్డారు. దీని కాన్సిక్వెన్సెస్ ఏంటి శివుడు ఏమన్నా వరం ఇస్తే ఏం జరుగుతుంది ఏంటి అని. శివుడు కథపై రెస్పాండ్ అవ్వపోయేసరికి రావణుడే కైలాస పర్వతాన్ని ఎత్తి ఆ శివుడు ఉన్న ప్రదేశాన్ని కంపించాడు. ఇంత బీభత్సం సృష్టించాక శివుడు వరం ఇవ్వకుండా ఉంటాడా? శివుడు అడిగాడు రావణుడిని ఏం కావాలని. ఇక్కడే విష్ణుమాయ జరిగింది రావణుడికి. రావణుడు నాకు పార్వతీదేవి కావాలి అని అడిగాడు ఆత్మలింగానికి బదులుగా. సో శివుడు దానికి సరే అన్నాడు. కానీ తర్వాత నారదుడు వచ్చి శివుడు నీకు అసలు పార్వతిని ఇవ్వలేదు. ఈవిడ కాళీదేవి అసలు పార్వతి పాతాళంలో ఉంది వెళ్ళు అంటాడు. సో అప్పుడే రావణుడు పాతాళ లోకానికి వెళ్ళి పార్వతీదేవి అనుకుని మండోదరిని వివాహం చేసుకుంటాడనమాట. సో అప్పుడు రావణుడు మోసపోతాడని చెప్పి తెలుస్తుంది. ఇంటికి వెళ్ళాక అమ్మ అడుగుతుంది ఆత్మలింగం ఎదురా అని. సో మళ్ళీ మోసపోయానని తెలిసి ఘోర తపస్సు చేస్తాడు. ఈసారి ఎంత ఘోర తపస్సు అంటే తన 10 తలకాయలు ఒక్కొక్కటి తెంచుకుంటూ శివుడికి నైవేద్యం కింద అర్పిస్తాడనమాట. ఇంత ఘోర తపస్సు చేసాక ముల్లోకాలు దేవతలు అందరూ భయపడ్డారు ఏం జరుగుతుందో అని. శివుడు ఏం చేస్తాడు ఆత్మలింగం అయితే ఇచ్చేసాడు. ఇక్కడ నారదుడు ఈ జరిగిన విషయాలన్నీ వినాయకుడు చెప్పాడు. ఇక్కడ ఒక కండిషన్ ఉంది. ఆత్మలింగం కింద పెడితే ఎవరు దాన్ని తీయలేరు. విష్ణుమాయ వల్ల సూర్యాస్తమయం అయిపోయిందని ఆ బాలుడికి లింగం చేతిలో పెట్టి కింద పెట్టవద్దని చెప్తాడు. సో అతను రావణుడు అయితే సంధ్యావందనానికి వెళ్ళి తిరిగి వచ్చేసరికి ఆ బాలుడు లింగాన్ని కింద పెట్టేస్తాడు. ఆ బాలుడు ఎవరండి? వినాయకుడే కదా. వినాయకుడికి తెలుసు ఆ లింగం రావణుడి వశం అయితే రావణుడు ఎంత ఘోరాలు చేస్తాడో. సో ఆ లింగాన్ని అయితే కింద పెట్టేశాడు. సో రావణుడు ఆ పిల్లాడిపై అలా చేసుకున్నాడు. రావణుడికి తెలియదు అతనే వినాయకుడని. ఆ లింగాన్ని తీయడానికి గట్టిగా బలంగా ట్రై చేస్తాడు. అది మాత్రం రాదు. సో అంత గట్టిగా ట్రై చేస్తున్నారు కాబట్టి ఆ లింగాన్ని ముక్కలే ఆ ఆత్మలింగమే 5 ముక్కలుగా విరిగి వివిధ ప్రదేశాల్లో పడింది గోకర్ణ చుట్టుపక్కలే అన్నీ. అందులో ఒకటే మురుదేశ్వర్ ఆలయం. మిగతా ఆలయాలే గోకర్ణ, దారేశ్వర్, సజ్జేశ్వర్, గుణవతేశ్వర్. సో మురుదేశ్వర్ అనేది 5 ఆలయాల్లో ఒకటనమాట. ఇదనమాట అండి ఇక్కడ స్థల పురాణం. చూసారా ఈ ఆలయం ఎంత పాతదో త్రేతాయుగం నాటి ఆలయం అనమాట. రావణుడి అహంకారానికి ఒక లింగాలు 5 లింగాలుగా మారి మన గోకర్ణ చుట్టూ అయితే దేవాలయాలుగా కొలువయ్యాయి ఈ రోజున.
ఇంకా అలా ఈ కథ అంతా తెలుసుకుని ఆ కేవ్ వెనకాల ఉన్న సన్సెట్ పాయింట్కి అయితే వెళ్తే సాయంత్రం 6 అవుతుండగా మనకి చూసారా సూర్యుడు సన్సెట్ చూడడానికి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో. ఫోన్ కెమెరాలు అంత బాగా రాదండి, మీరు డైరెక్ట్గానే చూడాలి. మన కళ్ళతో చూస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు మిస్ కాకూడదు, ఖచ్చితంగా వెళ్ళాలి. ఇదండి మురుదేశ్వర్ వీడియో. ఇక్కడికి ఎలా చేరుకోవాలి, ఏం చేయాలి, వివరాలన్నీ తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా నేను నెక్స్ట్ వీడియో కోసం మురుదేశ్వర్ బైపాస్ రోడ్ నుంచి గోకర్ణ అయితే బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.